మనసు చెప్పు. నువ్వు నిజమైన క్రైస్తవుడి, నిజంగా దేవుడిని ప్రేమించిన వాడైతే, అలాగే నువ్వు లోకాన్ని గుర్తుపట్టి బతకాలని కోరుకున్నవాడు అయితే బీఈడీ చదువుతావు, చదివి నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటావు. పోషించుకునేది పిల్లలకి తప్పు సబ్జెక్టులు చెప్పవు. 10th క్లాస్లో ఉన్న వారి నలుసును తీయటానికి నువ్వు కష్టపడిన దానికి వారి నలుసు తీయటానికి చేస్తావు. ఇవన్నీ కూడా చెబుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు 7వ అధ్యాయం 6వ వచనంలో. ఇవన్నీ కూడా మీరు బీఈడీ చదివిన తర్వాత మీ కంట్లో దూలం తీసుకున్న తర్వాత విమర్శకులు వస్తారు. దేవుడిది అలా చెప్పలేదు బ్రదర్, ఇది సరదాగా చెప్పాడు, కామెడీ చేశాడు, ఇవన్నీ చెప్పేవాళ్ళు వస్తారు. ఎందుకంటే ఈ మాటలన్నీ 5వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్పినప్పుడు ఎంత కామెడీగా ఉంది, ఇదంతా సరదాగా ఉందని చెప్పేవాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎంత పరుష పదజాలాన్ని యేసుక్రీస్తు వాడుతున్నాడు చూడండి. దేవుని యొక్క మాటలు బీఈడీ చదివినటువంటి వారు దూలాన్ని తీసేసుకుని చెప్తున్నటువంటి వారు మాట వినకపోతే, బీఈడీ చదివిన మాస్టర్ గారి మాట 10th క్లాస్ విద్యార్థి వినకపోతే తన జీవితంలో ఏమవుతాడో చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఒక 10th క్లాసులో ఉన్న వాడికి నువ్వేమన్నా వాడు తప్పు చేస్తున్నాడని చెప్పి వాడిని కొట్టినా మందలించిన నిన్నే చీల్చేస్తాడు వాడు. ఎందుకంటే వాడు నీకన్నా బలాన్ని పొందుకుని ఉన్నాడు. వాడు 10th క్లాస్కి వచ్చేవాడిని చూడండి, మాస్టర్ గారు ఏమో చిన్నవాళ్ళ కనబడతాడు, వాడేమో చాలా పెద్దవాడుగా బలవంతుడిగా ఉంటాడు, రౌడీగా ఉంటాడు, గుండాగా ఉంటాడు, ధనాన్ని బాగా సంపాదించిన వాడు పొగరెక్కినోడులాగా ఉంటాడు, గర్విష్టిగా ఉంటాడు, వాడు చీల్చేస్తాడు. పందుల ముందు మీ ముత్యములను వేయుకుడి. అది పందులంట, పందిలా బలిసుంటారన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. పదుష పరజాలం ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట. పంది అంటే ఏంటి? కుక్కలు ఎదుట మీ ముత్యములను వేయకుడి, పందులు ఎదుట. కుక్కలు పందులు వేయమాకన్నాడు, కుక్కలు అంటున్నాడు, పందులు అంటున్నాడు ఆయన. వాటి ఎదుట మీ ముత్యాలు వేయకండి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చేస్తాయంట. యేసుక్రీస్తు వారి తన ముఖ్యమైనటువంటి మాటలు పరలోక రాజ్యం నుంచి వచ్చి వేసినప్పుడు ప్రధాన యాజకులు శత్రువు చేతికి యేసుక్రీస్తు వారిని చెప్పారు. అట్లాగా చీల్చేస్తారు వీళ్ళు. కుక్కలు అంటున్నాడు ఆయన. ఆ నక్కకి చెప్పు అంటాడు ఆయన. ఏరుతూ ఆయన కుక్కలు పందులు కాళ్ళతో త్రొక్కేసింది కాక మిమ్మల్ని ఏడుగా చీల్చేస్తాయి. ఆ ముత్యాలని కాళ్ళతో తొక్కేస్తాయి అన్నమాట. ఎంత పదుష పరజాలాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు వినియోగిస్తున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ సరదాగా తీసుకోవట్లా, ఇక్కడ ఎక్కడ కూడా కామెడీ కనబట్ల, హాస్యాస్పదం లేదు. భ్రమపడమాకండి, దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఇది బీఈడీ అంటే దేవునిలో ఉన్నత విద్య, ఉన్నత స్థితి, బలమైన ఆహారం తీసుకునే వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట. మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. లోకంలో జరుగుతున్నటువంటి చిన్న నలుసుతో కూడా గుర్తుపట్టగలరు మీరు ఇవన్నీ మీలో జరిగి మీలో ఉన్న దూలాన్ని తీసుకున్నట్లయితే కనబడతాయి. మీరు వెళ్ళి చెప్పాలి, దానికోసం నేను వచ్చా, ఇంత శ్రమించా, ఈరోజు సంపాదించుకుంటూ కూర్చుంటే ఎట్లాగా? మీరు వదిలొచ్చిన వాడిని నన్ను చూడండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ ధైర్యం లేక మీరు ఆకాశ పక్షులు చూడండి, బుద్ధి జ్ఞానం వస్తుంది అంటున్నాడు మీకు. వాటిని పోషిస్తున్నాను, వాటికన్నా మీరు శ్రేష్ఠులు రా అంటే వినట్లా. మళ్ళీ పైగా యేసుక్రీస్తు వారు సరదాగా చెప్పారనుకుంటున్నారు మీరు. కాదు, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. వినపోతే వదిలేసేయండి వాళ్ళని. కుక్కలు పందులు వారితో తొక్కేస్తారు వాక్యాన్ని. ఆ వాక్యాన్ని తొక్కేసి వీరికి తెలిసిన వాక్యాన్ని చెప్తారు. వీరికి కావలసిన విధంగా అన్వయించుకుంటారు. వీరికి రావాల్సిన రాబడి తగిన మార్చుకుంటారు. మీ కంటిలో దూలాన్ని తీసుకుని జాగ్రత్తగా మీరు నిలబడండి. ఈరోజు దేవుని వాక్యం దూషించబడుతుంది. దేవుని వాక్యాన్ని అవమానం తీసుకొస్తున్నారు. దేవుడు శ్రమని, కష్టార్జితాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు సమాజంలో. జాగ్రత్త, మీరున్నా సరే నిలబడండి. మీ కంటిలో దూలాన్ని తీసుకోవటానికి ప్రత్యేకించబడండి. ప్రక్కన ఉండండి. మీరు లోకానికి తీర్పు తీర్చాల్సిన వారు, మీరు దేవదూతలు కూడా తీర్పు తీర్చాల్సిన వారు మనం అని చెప్తాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయంలో, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో. మీరు తీర్పు తీర్చాల్సినటువంటి వారు, రేపు అన్యజనుల చేత తీర్పు తీర్చబడే స్థితికి మీరు వస్తారని చెప్పి 7వ వాక్యంలో. మీరు తొక్కేసినట్లయితే 10th క్లాసులో వాడు తన జీవితంలో బీఈడీ చదివిన దూలం తీసుకున్నటువంటి వ్యక్తి నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు
10th క్లాస్ విద్యార్థి తనకున్న బలంతో, తనకున్న ధనంతో, తనకున్నటువంటి పలుకుబడితోటి, తనకున్నటువంటి స్నేహితులతోటి మాస్టర్ని తొక్కేయాలని చూసినప్పుడు, చీల్చేయాల్సిన చూసినప్పుడు తన జీవితంలో అవి కోల్పోయినాక తెలుస్తుంది తన బాధ ఏంటో, తను చేసినటువంటి వ్యతిరేక జీవితం ఏంటో, నలుసు తీస్తున్న వాడిని తీయనీయకుండా ఆటంకపరిచినటువంటి స్థితికి తగినటువంటి ప్రతిఫలం ఏంటో గుర్తిస్తాడు. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో వారు దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు అవుతారు. బీఈడి చదవటానికి, దూలం తీసుకోవటానికి ఎంత కష్టం ఉందో మనం 15 అంశాలు ఉన్నాయి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఇవన్నీ మీరు తీసుకోండి, మీరు నమ్మినట్లయితే తీసుకోండి. మీరు బీఈడి చదివితే భవిష్యత్తు ఎలా ఉందని మీకు గుర్తుపట్టారో లోకంలో, అలాగే ఈ ఉన్నతమైనటువంటి విద్యను మీరు అవలంబించండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీరు దినదినాన్ని పరీక్షించుకుని చేయండి. చేసిన తర్వాత ఏం జరుగుతుందని చూపిస్తానంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు తన సందేశాన్ని మనకు తెలియపరిచింది సరదాగా కాదు. మన ఆత్మకు మంచి లైఫ్ ఉంది. ఈ లోకంలో ఎన్ని వేల కోట్లు, లక్ష కోట్లు ఉన్నా కూడా దాని ముందు పనికిరాదని చెప్తున్నాడు యేసయ్య. ఆయన మాటలు మీరు నమ్మట్లేదైతే, వినకపోతే నమ్మట్లేదు, ఈ వాక్యాన్ని వేరే విధంగా మీరు అన్వయించుకుంటున్నారంటే, దీని కొరకు లోకం కొరకు, సంపాదన కొరకు మీరు ఆశిస్తున్నారంటే ఆయన్ని త్రోసేస్తున్నారు, ఆయన్ని అంగీకరించట్లేదు. పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి వాక్కులు, ఈ పరిశుద్ధాత్మ బలంతో ఇస్తున్నటువంటి వాక్కుల్ని మీరు తోసేస్తున్నారు. సత్యంలో నడుపుతున్నటువంటి పరిశుద్ధాత్మను మీరు అవమానపరుస్తున్నారని తెలియపరుస్తుంది వాక్యం. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చుట ఎవరు తీర్చగలరు? 10th క్లాస్ వారికి నలుసుందని చెప్పగలది ఎవరంటే బీఈడి చదివిన వారు. రేపు ఈ 10th క్లాస్ వారు బీఈడి చదువుకున్నట్లయితే వారు కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి వారి నలుసును తీయగలుగుతారు. ఇది క్రైస్తవ జీవితం. ఎదుటివారి కంట్లో నలుసును తీయాల్సినటువంటి వారు క్రైస్తవులు. ఆ రోజు యూదులకు అప్పగింపబడింది పాత నిబంధన గ్రంథంలో, ప్రపంచానికి మీరు వెలుగుగా ఉండి నన్ను అనుసరించి నా మాటలు వినండి. నేను మీతో మాట్లాడుతున్నా, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు అన్ని జిల్లాలను మన పిలిచి చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నా, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి అని. మీ కంట్లో దూలాన్ని ఉంచుకుని వాళ్ళ కంట్లో నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ కంట్లో దూలాన్ని తీసేసుకుని ప్రకటించండి అంటున్నాడు. మీ దగ్గర డబ్బు పెట్టుకుంటున్నారు, మీ దగ్గర ఆస్తులు ఉంటున్నాయి. ఏ రోజు మొన్న ఆ రోజు మీరు తింటలేదు, ఏ రోజు ఆ రోజు దేవుడి దగ్గరికి వచ్చి అడగట్లేదు, సహోదరుడికి సహాయం చేయట్లేదు, సహోదరుడిని పట్టించుకోవట్లేదు. ధర్మశాస్త్రాన్ని ఉన్నటువంటి కార్యాన్ని నెరవేర్చాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఉన్నది మీరిపోతున్నారు, దేవుడు నెరవేర్చాడు ఒక్కటి కూడా మీరిపోకుండా. అలాగే ఇక్కడనే క్రొత్త నిబంధనలు ఏదైతే ఇచ్చానో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఇచ్చాడో అది అనుసరించుకోకుండా నశించిపోతున్నారు.